వెల్కమ్ టు KR5 న్యూస్. హైదరాబాద్ నల్లకుంట శతాబ్ది భవనంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొమ్మరాజు కృష్ణ ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వారిలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగారావు, రాష్ట్ర కోశాధికారి ఓరగంటి వెంకటయ్య, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి బేగంపేట నరసింహ. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి బేగంపేట నరసింహ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఊరిలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసి మన కులస్తుల ఐక్యతను చాటే విధంగా మన హక్కుల సాధన దిశగా అడుగులు వేయాలని కోరారు. దేశ చరిత్రలోనే మహోన్నత స్థానం సంపాదించిన వీరవనిత మన తల్లి ఐలమ్మ 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర రజక కులస్తులకు వందనాలు, అభివందనాలు. నేడు ప్రతి ఒక్కరూ చైతన్యం చెంది మన హక్కులకై వివిధ రకాలుగా ఉద్యమాలు చేయడం, వాటి సాధన దిశగా ముందుకు సాగడం మన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రజక సంఘంలో పుట్టిన ఆణిముత్యము ఐలమ్మ గారు చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడైతే జ్ఞానోదయం ప్రజలలో లేకుండానో ఆ రోజున ముక్తి కోసం సమానత్వం కోసం మరియు రజకుల యొక్క మనుగడ కోసం పోరాడిన మహాయోధురాలు ఐలమ్మ గారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆమె యొక్క స్ఫూర్తి పటిమ ప్రతి రజకుడు మనసులో తలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. మరియు ఆమె కోసం పోరాడాలి. మరి ఈ రోజున కూడా ఏదైతే బోధన రజక సంఘం వాళ్ళు అడుగుతా ఉన్నారో వారు విగ్రహ ఏర్పాటు అని చెప్పి దానికి కూడా మా వంతు పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మేము కూడా వారితో సహకరిస్తాము. విగ్రహ ఏర్పాటుకు మా వంతు కృషి కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడి ఆదేశానుసారం బోధన్ పట్టణంలో వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మా రజక సోదరులందరం కలిసి అన్ని పార్టీల వారిని, అన్ని మతాల వారిని పిలిచి ఘనంగా ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఐలమ్మ జయంతి వర్ధంతిని జరుపుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క విన్నపం ఏంటంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వపరంగా జయంతిని కానీ వర్ధంతిని కానీ చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా నేను మా ఎమ్మెల్యే అయినటువంటి సురేష్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది అధికారపూర్వకంగా చేయాల్సినటువంటి కార్యక్రమము. కానీ మీరు ఎందుకో మర్చిపోయారా మరి ఏంటో మరి మాకు తెలియదు. కానీ ఈసారి వచ్చే జయంతిని మాత్రం ప్రభుత్వపరంగా చేయాల్సిందని మా యొక్క మనవి. అలాగే ఇదివరకే మున్సిపాలిటీలో విగ్రహ ఏర్పాటుకు తీర్మానం జరిగింది. దానికోసం అందరూ కౌన్సిలర్లు సంతకాలు చేసి తీర్మానం చేశారు. మరి ఈ బోధన్ పట్టణంలో అన్ని మండలంలో గ్రామాలలో ఐలమ్మ విగ్రహం ఉంది. కానీ బోధన్ పట్టణంలో మాత్రం ఐలమ్మ విగ్రహం లేదు. కాబట్టి అయ్యా, మాకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అనువైన స్థలాన్ని చూపించి మాకు ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని మా యొక్క మనవి చేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జై రజక. వర్ధంతి బోధన చౌరస్తాలో రజకులందరూ జరుపుకున్నారు. ఆమె భూమి కోసం చాకిరి రజాకులతో కొట్లాడి మన త్యాగం చేసిన మా జాతిలో పుట్టిన ఆణిముత్యం చాకలి ఐలమ్మ. ఆమె పూర్తి చేసుకొని తెలంగాణలో కేసీఆర్ మాట ఇచ్చేట్టు డాక్యుమెంట్ మీద విగ్రహం పెట్టించాలి. ఇప్పటివరకు విగ్రహం లేదు. బోధనలో కూడా మాకు స్థలం చూపించారు. కౌన్సిలర్ వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఇప్పటివరకు స్థలం లేదు, పెట్టుకోవడానికి స్థలం ఇవ్వట్లేదు. మళ్ళా విగ్రహము ఎక్కడ పెట్టాలో చెప్పట్లేదు. మరి మాకు బోధన టౌన్లో విగ్రహము అయ్యా సురేష్ రెడ్డి గారు దయచేసి తెలంగాణ గవర్నమెంట్ లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మా స్థలం కేటాయించి ఐలమ్మ విగ్రహాన్ని ఎక్కడన్నా స్థలం చూపిస్తే
మేము చేర్పించుకుంటామని మీకు మరీ బాధించి చెప్తున్నాం. ఇప్పుడు